రాష్ట్ర ప్రభుత్వం ముద్రాలకు ఇచ్చిన హామీలను కూడా అభయస్థ హామీలను కూడా అమలుపరచాలంటూ కూడా 15 నుంచి 25 తారీఖు వరకు మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా వినతి పత్ర కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే తెలంగాణ ముద్రాజ్ మహాసభకు సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ కార్యక్రమం ఏంది, కూడా మీరు వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకోసం అసలు? మాది తెలంగాణ ముద్రాజ్ మహాసభ. డాక్టర్ బండా ప్రకాష్ గారు దీనికి అధ్యక్షులు వహిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాము. ఈరోజు మా ముదిరాజులు చాలా బ్యాక్వర్డ్ ఉన్నాం. ఇవాళ అన్ని రంగాల్లో కూడా బ్యాక్వర్డ్ ఉన్నాం. మేము చట్టసభలో కూడా మాకు స్థానం లేదు, ఎక్కడో ఒకటి ఉండు తప్ప. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా కావాలని చెప్పేసి ఒక 10 సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ లేదు. అయితే ఎందుకు చేస్తున్నామంటే ఈ విషయాన్ని మేము ఇలా అన్ని రకాలుగా వెనుకబడున్నాం కాబట్టి మేము ఆర్థికంగా, ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడున్నాం కాబట్టి మేము మా డి గ్రూప్లో మాది ఉంది. ఈ డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కి మార్చాల్సిందిగా కదా ఎప్పటి నుంచో చేస్తున్నాము. సుప్రీంకోర్టులో కూడా వేసాము. సుప్రీంకోర్టు అంతా మళ్ళీ గవర్నమెంట్కి పంపించింది. గవర్నమెంట్కి పంపించిన తర్వాత ఈ కమిషన్ ద్వారా ఏంటంటే మళ్ళీ జనగణన చేసి మళ్ళీ ఏ రకంగా అయితే సర్వే చేసి ఎంత బ్యాక్వర్డ్ అని చెప్పి అంత సర్వే చేసి మళ్ళీ వీళ్ళు పంపించాల్సిన అవసరం ఉంది ఇలా సుప్రీంకోర్టుకు. కాబట్టి ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది. కాబట్టి ఇలా అభయస్థం పేరు మీద రేవంత్ రెడ్డి గారు గత పలు ఎన్నికల సభలలో ఏం చేసి ఆ వాగ్దానం ఇచ్చారు మాకు. ఆ వాగ్దానమే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు చేస్తా అని చెప్పి ఇచ్చారు. కాబట్టి అది మాకు ఇమీడియట్గా తక్షణమే అమలు పరచాలని చెప్పేసి మేము కార్యక్రమం చేపట్టాము. అసలు ముఖ్యంగా అంటే ప్రభుత్వం అదే ఎన్నికల మూమెంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ముదిరాజులకు సంస్థ స్థానం తీసుకొస్తా నాయకులు కూడా అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే శాసనసభలో కూడా ఒకే ఒక ముదిరాజుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాకిటి సిఆర్ ఉన్నారు. వారి విషయాల్లో కూడా మంత్రి పదవి ముదిరాజ్ ఎమ్మెల్యే వాకిటి సిఆర్కి ఇస్తాను పలు సభలు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా గత తెలంగాణ ప్రభుత్వం ముదిరాజులని ఏమాత్రం కూడా పట్టించుకోకపోగా ఎన్నికలలో ఎవరికి కూడా శాసన సభలలో ఎవరికి కూడా టికెట్ కేటాయించలేదు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు వాకిటి సిఆర్గా ఇచ్చింది. ఆ తర్వాత నీలమ్మధుకు వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదు. మొన్న ఎంపీ స్థానం కోసం నీలమ్మధు గారికి ఇచ్చింది. అదే రకంగా బీజేపీ కూడా ఇచ్చారు. తర్వాత టీఆర్ఎస్ కూడా ఇచ్చింది. కానీ మేము మా చట్టసభలలో మాకు ఏ రకంగా కూడా మాకు స్థానం కల్పించలేదు. కాబట్టి ఇవాళ మాకు వాకిటి సిఆర్ గారు ఒకడే గెలిచారు. ఆ వాకిటి సిఆర్ గారు గెలిచినటువంటి సందర్భం మాకు ఆయన ఒకడే ఉన్నాడు. కాబట్టి ఇవాళ మా మంత్రివర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో మాకు కంపల్సరీగా స్థానం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయనని రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేస్తున్నాం. ఇది డిమాండ్ కాదు, డిమాండ్ కాకూడదు అనుకుంటున్నా. కాబట్టి మనవి చేస్తున్నాం. కాబట్టి మా ముదిరాజులో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులని ఇలా 56 లక్షల మంది జనాభా మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి మేము ఆయనకు మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక ఎన్నికలలో కూడా ఇలా మాకు జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అన్ని రకాలుగా మా జనాభాను బట్టి తమాషా ప్రకారంగా ఇలా సముచిత న్యాయం ఇవ్వాలని చెప్తున్నాము. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలు కూడా మాకు ఒక 3 ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక రాజ్యసభ మెంబర్ ఇచ్చేసి ఇలా మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం ఆయనకు. రైట్. అంటే ఇప్పుడు 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపల అన్ని మండల రెవెన్యూ కార్యాలయం కూడా వినతి పత్రాలు ఇవ్వాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తరఫున. అయితే ముఖ్యంగా దాంట్లో ఏమేమి మీరు వినతి పత్రంలో ఏమేమి జోడిస్తున్నారు? మేము వినతి పత్రంలో మేము ముఖ్యంగా మాకు ఏదైతే మత్స్య సంపద మీద మా ముదిరాజులు ఆధారపడి ఉన్నారో ఇవాళ జీవో నెంబర్ 98 కానివ్వండి, 74 కానివ్వండి, 4 కానివ్వండి, 6 కానివ్వండి, ఈ జీవోల ద్వారా మాకున్నటువంటి మంచ సంపదకు పూర్తి హక్కులు ఇలా గంగపుత్రులు, ముదిరాజులు, తెనుగులు, బంట్లు, ఇలా బెస్తవారు వీరికే మాకు సంపూర్ణమైనటువంటి హక్కు మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఒక 1000 కోట్లు ఇచ్చి మాకు కార్పొరేషన్ ఫండ్ ఇచ్చేసి మాకు అన్ని రకాలుగా కమర్షియల్ వెహికల్స్ ఇచ్చేసి మేము ఆర్థికంగా బాగుపడడం కోసం మాకు 75% సబ్సిడీ ఇచ్చి ఆ వెహికల్స్ని మంజూరు చేయాలని మేము కోరుకు సంబంధించిన కూడా 1000 కోట్ల రూపాయల ఫండ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ముదిరాజులకు కావాల్సిన ఏదైతే హస్త కార్మికులకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే ఏదైతే వాకిటి సిఆర్ఏ అయినటువంటి శాసనసభలో కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ముదిరాజులు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం
లబ్ధిదారులకు అయితే అభయహస్తం ద్వారా ఇస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా రేపు 15 నుంచి 20 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఎంఆర్ఓలకు వినతి పత్ర కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.